వరంగల్ మహానగరంలో కొత్త ఫుడ్ కల్చర్ పుట్టుకొచ్చింది. భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు వెరైటీ ఫుడ్ సెంటర్స్ ను తీసుకొస్తున్నారు నిర్వాహకులు. ఒకవైపు బ్రాండెడ్ బిర్యానీ సెంటర్లు, వెరైటీ మండీ బిర్యానీలతో పాటు కొత్త తరహాలో సర్వ్ చేసే విధానం ఇప్పుడు నగరవాసులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఓరుగల్లు ప్రజల నోళ్లూరిస్తున్న కొత్త రకం ఫుడ్ కల్చర్ పై ఏబిఎన్ ప్రత్యేక కథనం. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరం వరంగల్. ఇక్కడ కూడా మెట్రోపాలిటన్ సిటీలకు తక్కువ కాకుండా హోటళ్లు, రెస్టారెంట్లు పుట్టుకొచ్చాయి. అయితే భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు ఈ మధ్య కాలంలో నగరానికి బ్రాండెడ్ బిర్యానీ సెంటర్లు క్యూ కడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు బిర్యానీ అనగానే ఓ రెండో మూడో హోటళ్ల పేర్లు వినబడేవి. ఇప్పుడు గల్లీకో రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నారు. భోజన ప్రియులను ఓవైపు టేస్టీ ఫుడ్ తో తమ కస్టమర్లుగా చేసుకుంటూనే మార్కెట్లో పోటీ తట్టుకునేందుకు సరికొత్త థీమ్ తో ముందుకొస్తున్నాయి. సరికొత్త వంటకాలు, డిఫరెంట్ లుక్ తో ట్రెండింగ్ గా యూత్ ను ఆకట్టుకుంటున్నాయి. గత 2-3 నెలల్లో గ్రేటర్ లో బ్రాండెడ్ రెస్టారెంట్ల ఫ్రాంచైజీలు రాగా న్యూ ఇయర్ సందర్భంగా మరో 10 రెస్టారెంట్లు కస్టమర్లకు వెల్కమ్ చెప్పాయి. వరంగల్ సిటీలో వందలాది స్కూళ్లు, యూనివర్సిటీలు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లు, జాబ్ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇక్కడ స్టూడెంట్స్ పై దృష్టి పెట్టిన ఫేమస్ బిర్యానీ సెంటర్లు, రెస్టారెంట్లు వరంగల్లో తమ బ్రాంచీలను ఓపెన్ చేస్తున్నాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలో గతేడాది వరకు బిర్యానీ, బెస్ట్ ఫుడ్ అందించే హోటళ్లు, రెస్టారెంట్లు దాదాపు 20 వరకు ఉండగా ఈ ఒక్క ఏడాదిలోనే వివిధ కంపెనీలకు చెందిన మరో 20 ఫుడ్ కోర్ట్స్ ఓపెన్ అయ్యాయి. హైదరాబాద్ తర్వాత బిర్యానీకి అడ్డాగా చెప్పుకునే వరంగల్లో ఇప్పుడు సౌదీ అరబ్ దేశాల్లో మాదిరి మండీ బిర్యానీ కల్చర్ వచ్చింది. టేబుళ్లు, కుర్చీలు లేకుండా 5-6 వ్యక్తుల కిందనే పరుపుల్లో కూర్చుని తినేలా ఈ రెస్టారెంట్లను ఏర్పాటు చేశారు. అందరికీ కలిపి ఒకే పెద్ద ప్లేట్ లో చికెన్, మటన్ బిర్యానీ అందిస్తున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకే కంచంలో తింటున్నారు. జైల్ మండి పెట్టడానికి రీజన్ ఏంటిదంటే వరంగల్లో కొంచెం కొత్తదనం తీసుకురావాలి, ప్రజలకు కూడా ఒక డిఫరెంట్ చూపించాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేయడం కోసం, స్ట్రెస్ రిలాక్స్ రావడం కోసం ఈ మండీ హౌస్ని మేము స్టార్ట్ చేసాం. దీంట్లో మన మండీ హౌస్లో స్పెషల్స్ ఏంటంటే చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఈ ఐటమ్స్ ఉంటాయి. ఎన్నాళ్ళు ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో సిటీల్లో అందుబాటులో ఉన్న రెడ్ బకెట్, గ్రీన్ బకెట్, హాట్ బకెట్ వంటి ఫుడ్ రెస్టారెంట్ల ఫ్రాంచైజీలు ఇప్పుడు వరంగల్లో అడుగుపెట్టాయి. పార్సిల్ సర్వీసులు మాత్రమే అందజేస్తున్నాయి. ఇన్నాళ్లు సిల్వర్ కవర్లలో బిర్యానీ పార్సిల్ ఉండగా ఈ రెస్టారెంట్లలో రెడ్, గ్రీన్ ప్లాస్టిక్ బకెట్లలో బిర్యానీ ఇస్తున్నారు. ఇదో రకం ట్రెండింగ్ కావడంతో పబ్లిక్ కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. పబ్లిక్ ను ఆకట్టుకోవడానికి హోటళ్లు, రెస్టారెంట్లు డిఫరెంట్ లుక్ తో వస్తున్న కస్టమర్లు మాత్రం ఫైనల్ గా రుచికరమైన బిర్యానీ, క్వాలిటీ ఫుడ్ ఐటంలకే ప్రయారిటీ ఇస్తున్నారు. వరంగల్ సిటీలో రెస్టారెంట్ల మధ్య కాంపిటీషన్ పెరగడంతో జనాలను ఆకర్షించేందుకు సరికొత్త థీమ్ తో మార్కెట్లోకి అడుగుపెట్టారు నిర్వాహకులు. ఆ ఐడియా నుంచి వచ్చినవే రైల్, జైల్ రెస్టారెంట్లు. కాజీపేట, ఎన్ఐటి ఏరియాలో రైల్ సెట్టింగ్ తో రెస్టారెంట్ ఓపెన్ చేశారు. ట్రైన్ లో కూర్చుని డిన్నర్ చేసినట్లు ఫీల్ అయ్యేలా బోగీలను ఏర్పాటు చేశారు. కస్టమర్లు వెళ్లే గదులకు కొన్ని రైల్వే స్టేషన్ల పేర్లు, కూర్చునే టేబుళ్లకు ప్లాట్ఫామ్ నెంబర్లు ఇచ్చారు. ట్రైన్ బొమ్మలతోనే సర్వీస్ అందేలా కిచెన్ నుంచి టేబుళ్ల వరకు ట్రాక్ వేశారు. ట్రాక్ మీదుగా ఫుడ్ వచ్చేలా ఏర్పాటు చేయడంతో తినేందుకు వచ్చిన కస్టమర్లు థ్రిల్ ఫీల్ అవుతున్నారు. ప్రేక్షకులు కూడా అలాగే వీక్షకులు కూడా చాలా మంది ప్లాట్ఫామ్ 65 ఎప్పటి నుంచో అంటుండ్రు, గత 2-3 నెలల నుంచి అంటుండ్రు, సార్ పోవాలి అని అనుకుంటున్నాం. టైం కుదరదుగా ఈరోజు కుదిరింది. వచ్చినాక నిజంగానే ట్రైన్ ఆన్ చేసి గ్రీన్ లైట్ తోటి ఆ ట్రైన్ పైననే మనం ఏదైతే ఆర్డర్ చేసినామో అన్ని ఐటమ్ వస్తున్నాయి. ఐటమ్లు కూడా బ్రహ్మాండమైన టేస్ట్ ఉన్నాయి. పాతకాలం రుచికొలలు ఏదైతే మనము మసాలాలు కలుపుకున్నాం, బాడీకి ఏదైతే ఆరోగ్యకరమైన ఆహారం అవన్నీ కలుపుకుంటూ మంచి టేస్టీ ఉన్నది ఇక్కడ.
కాకతీయ యూనివర్సిటీ SDLCE జంక్షన్ లో జైల్ థీమ్ తో సెంట్రల్ జైలును తలపించేలా సెట్ వేశారు. పోలీస్ యూనిఫామ్ లో సిబ్బంది రైఫిల్ బొమ్మలు ఏర్పాటు చేశారు. కస్టమర్లు తినేందుకు కూర్చునే గదులను బ్యారక్ లా మార్చారు. సర్వీస్ బాయ్స్ ఖైదీ డ్రెస్సుల్లో వచ్చి సర్వ్ చేస్తున్నారు. ఇది జైల్లో కూర్చుని తినే ఫీల్ ను కలిగిస్తోందని భోజన ప్రియులు చెబుతున్నారు. పిల్లలందరికీ అసలు జైలు అంటే ఏంటి, ఎట్లుంటది అనే ఒక కాన్సెప్ట్ అర్థమయ్యేటట్టు చాలా బాగా చేశారండి. ఇది మాకే కాదు, యూత్ కే కాదు, పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ ని అట్రాక్ట్ చేసే ఒక కాన్సెప్ట్ ఇది. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా దీన్ని మనం అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాలని, ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఇంకా చాలా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా వరంగల్ నగరంలో నయా ట్రెండ్ భోజన ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వెరైటీ ఫుడ్ సెంటర్లు పలు రకాల రుచులను నగరవాసులకు పరిచయం చేస్తున్నారు. కొత్త ఫుడ్ టేస్ట్ కు నగరవాసులు ఫిదా అవుతున్నారు.